భవిష్యత్తులో మీరు కూడా విదేశీ పర్యటనకు ప్లాన్ చేస్తున్నట్లయితే మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు నిర్దేశించిన మొత్తంలోనే భారత కరెన్సీని మీ వద్ద ఉంచుకోవచ్చు అన్న విషయాన్ని తెలుసుకోండి. విదేశాల నుంచి తిరిగి వచ్చినప్పుడు కూడా మీరు నిర్దేశిత మొత్తంలో మాత్రమే భారత కరెన్సీని కలిగి ఉండాలి. RBI నిబంధనల ప్రకారం మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు లేదా భారత్కు తిరిగి వచ్చినప్పుడు మీరు కేవలం 25,000 మాత్రమే భారత కరెన్సీని మీ వద్ద ఉంచుకోవచ్చు. మీరు వేరే దేశానికి వెళుతున్నట్లయితే ఆ దేశానికి చెందిన కరెన్సీ అవసరం. విదేశాలకు వెళ్లే ముందు లేదా అక్కడికి చేరుకున్న తర్వాత రూపాయలను విదేశీ కరెన్సీగా ప్రయాణికులు మార్చుకోవచ్చు. ఉదాహరణకు మీరు అమెరికా వెళుతున్నట్లయితే మీరు భారతీయ రూపాయలను US డాలర్గా మార్చుకోవచ్చు. దీన్నే విదేశీ కరెన్సీ లేదా విదేశీ మారకం కొనుగోలు అని అంటారు. RBI నిబంధనల ప్రకారం విదేశాలకు వెళ్లే ముందు మీరు $3,000 వరకు విదేశీ కరెన్సీని కొనుగోలు చేయవచ్చు. మిగిలిన మొత్తాన్ని వాల్యూ కార్డులు, ట్రావెలర్స్ చెక్లు లేదా బ్యాంకర్స్ డ్రాఫ్ట్లుగా ఉంచుకోవచ్చు. కొన్ని దేశాలను మినహాయించి ఈ పరిమితి దాదాపు అన్ని దేశాలకు వర్తిస్తుంది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నేపాల్, భూటాన్, లిబియా, ఇరాక్, రష్యా తదితర దేశాలకు ఈ లిమిట్ వర్తించదు. మీరు భారత్కు తిరిగొస్తున్నప్పుడు మాత్రం మీరు ఎంత విదేశీ కరెన్సీని ఉంచుకోవచ్చు అనే దానిపై ఎలాంటి లిమిట్ లేదు. కానీ కరెన్సీ విలువ $5,000 కంటే ఎక్కువ, పూర్తి విదేశీ మారకం $10,000 కంటే ఎక్కువగా ఉంటే మీరు డిక్లరేషన్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. హజ్ లేదా ఉమ్రాకు వెళ్లే భారతీయులు $2,50,000 వరకు నగదు లేదా హజ్ కమిటీ నిర్ణయించిన పరిమితిని ప్రయాణ సమయంలో ఉంచుకోవచ్చు. మరో విషయం ఏంటంటే విదేశీ కరెన్సీ గరిష్టంగా $50,000 మాత్రమే నగదు రూపంలో కొనుగోలు చేయొచ్చు. ఈ కరెన్సీని ఆథరైజ్డ్ పర్సన్స్ నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. మీరు $50,000 కంటే ఎక్కువ విదేశీ కరెన్సీని కొనుగోలు చేస్తున్నట్లయితే మీరు క్రాస్ చెక్, డిమాండ్ డ్రాఫ్ట్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా ప్రీపెయిడ్ కార్డ్ ద్వారా విదేశీ కరెన్సీ మొత్తాన్ని కొనుగోలు చేయాలి. సైన్ ఆఫ్ చేయడానికి ముందు మేము మీకు కొన్ని చిట్కాలను అందిస్తాం. మీరు విదేశీ పర్యటనకు వెళుతున్నప్పుడు లేదా వెళ్లాలని ఆలోచిస్తున్నప్పుడు వీటిని తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మీరు విదేశీ పర్యటనకు వెళుతున్నట్లయితే మీ బ్యాగ్ ఇప్పటికే నిండిపోయి ఉంటుంది. మీరు వెనక్కు తీసుకొచ్చేటప్పుడు అది మరింత బరువుగా మారుతుంది. మీరక్కడ ఎక్కువ షాపింగ్ చేస్తుంటే అది తప్పక బరువెక్కుతుంది. మీరు తిరిగి వచ్చినప్పుడు అదనపు లగేజ్ కోసం ఎయిర్లైన్ మీ వద్ద అదనపు డబ్బుని వసూలు చేస్తుంది. ఆ అదనపు ఛార్జ్ చాలా పెద్దదిగా ఉంటుంది. మీరు దీన్ని నివారించేందుకు మీరు విదేశాల్లో కొనుగోలు చేసినప్పుడు అనేక దుకాణాలు అంతర్జాతీయ షిప్పింగ్ సౌకర్యాన్ని అందిస్తాయి. ఆ ధర వస్తువు ధరలో చేర్చి ఉంటుంది. కాబట్టి మీరు కొనుగోలు చేసిన వస్తువును మీ ఇంటి వద్దే డెలివరీ పొందొచ్చు. ఈ విధానం ద్వారా విమానయాన సంస్థలకు అదనపు ఛార్జీలు చెల్లించకుండా మీ వస్తువు మీకు చేరుతుంది. ఇక మీరు ముందుగా విదేశీ కరెన్సీని మీ వద్ద ఉంచుకోవచ్చు. విమానాశ్రయంలో ఎప్పుడూ కరెన్సీ మార్పిడి చేసుకోవద్దనే విషయాన్ని తప్పక గుర్తుపెట్టుకోండి. ఎయిర్పోర్ట్లలో 5 to 10% ఫీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు డీలర్లు, బ్యాంకులు లేదా ఆన్లైన్ సెల్లర్స్ నుంచి విదేశీ కరెన్సీని కొనుగోలు చేయొచ్చు. సాధారణంగా డీలర్లు 3.5%, బ్యాంక్ ఛార్జెస్ 2.5%, ఆన్లైన్ సెల్లర్స్ 0.5% ఫీజెస్ వసూలు చేస్తుంటాయి. కాబట్టి మీరు ఈ ఫీజులను ఆదా చేసుకోవచ్చు. ఇలా ఎయిర్పోర్ట్ కాకుండా డీలర్లు, బ్యాంకులు లేదా ఆన్లైన్ సెల్లర్స్ నుంచి విదేశీ కరెన్సీ కొనుగోలు చేయడం వల్ల డబ్బు ఆదా అవుతుంది. ఆదా చేసిన అలాంటి డబ్బును ఏదైనా ఇతర అవసరాలు, చెల్లింపుల కోసం ఉపయోగించుకోవచ్చు. చౌకగా వస్తుందని విదేశీ ప్రయాణంలో నాసిరకం ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ని కొనుగోలు చేయొద్దు. విదేశీ ప్రయాణాలకు ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం అనేది తప్పనిసరి. వివిధ ఇన్సూరెన్స్ స్కీమ్లను సరిపోల్చుకోండి. ఆ తర్వాత మీ అవసరాలకు అనుగుణంగా ఉండే మంచి ప్లాన్ని ఎంచుకోండి. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే అది కొంత అసౌకర్యాన్ని సృష్టిస్తుంది. కానీ ఆ వస్తువులను మళ్లీ కొనుగోలు చేయడానికి మీరు డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదని గుర్తుపెట్టుకోండి.